సంగీతం మనకి తిండి పెట్టదు. ఛాన్స్ వస్తుంది అని ఎదురు చూస్తూ ఇప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 2 ఏళ్ళు ఓపిక పట్టమని చెప్పు శాస్త్రి. ఇంకా ఈయనకి బాధ్యత అన్నది లేదా అన్నయ్య? రేపీ చంటిది స్కూల్కి వెళ్ళడం మొదలెడితే డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో అడగండి ఒకసారి. ఇప్పుడు నన్నేం చేయమంటుందయ్యా? మీరేమీ చెయ్యక్కర్లేదు. నేను బాంబే ట్రాన్స్ఫర్ చేయించుకున్నానన్నయ్య. వెళ్తే ప్రమోషన్ కూడా ఇస్తామని చెప్పారు. హాయిగా ఆయన కూడా వస్తే అందరం వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవచ్చుగా. చెప్పన్నయ్యా. ఇప్పటిదాకా నేను పడిన కష్టం అంతా ఇంత చెప్పినా సంగీతం 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 అంటాడేమిటన్నయ్యా ఈయన? నాకు అర్థం కావట్లేదు. ఆ సంగీతాన్ని నమ్ముకుంటే అందరం కలిసి రోడ్డు మీద చెప్పించుకుని ముష్టడుకోవాలి తెలుసా? పదవే. ఛీ! ఆ జానకమ్మ చెప్పిన మాట ఇప్పటికీ నిజమే. ఆవిడెందుకు వెళ్ళిపోయింది? బుజ్జేది శాస్త్రి బయటికి తీసుకెళ్ళాడు. కచేరీ ఎలా జరిగింది? జనం అంతమంది వస్తారనుకోలేదు. ప్రతి పాటకి జనం లేచి చప్పట్లు కొట్టారు. వాళ్ళని చూసి నేను కూడా డబ్బులు ఇచ్చారా లేదా? అది వికలాంగుల చారిటీ కోసం. కచేరీ అయిన తర్వాత మహారాజా కుర్చీలో కూర్చోబెట్టి బ్రహ్మాండమైన సన్మానం చేశారు. నువ్వు కూడా వస్తే చాలా బాగుండేది. కొంచెమైనా బొర్రుందా మీకు? ఈ సేలవలు సన్మానాలు చప్పట్లు చాలా. కడుపు నిండక్కర్లేదా? డబ్బక్కర్లేదా? ఎన్నాళ్ళండి ఈ గానుగెద్దు జీవితం? అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? ఈ మెట్ట వేదాంతాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. రేపు పండగొస్తోందండి. ఆ పిల్లదానికి ఒక్క గౌను కొనాలంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. ఛీ, ఇదెక్కడ కర్మం. నాది ఒక బ్రతికేనా? ఎక్కడికెళ్తున్నారు? అదే వెండి సామాన్లు ఉన్నాయి కదా, వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తారు. తాకట్లెందుకు? అమ్మేయండి. ఆ చేత్తోనే నన్ను దాన్ని కూడా అమ్మి పారేయండి. హరిశ్చంద్రుడేమో సత్యం కోసం పెళ్ళాన్ని నమ్ముకున్నాడు. మీరు మీ సంగీతం కోసం నన్ను దాన్ని అమ్మి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుస్తోంది. కానీ మీకే అర్థం కావట్లేదు. నా మాట విని చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం చూసుకుంటే మనందరం బాగుంటాం కదండి. ఈ చారిటీలు చేసి ఊరును ఉద్ధరించే బదులు ముందు మా బాగు చూసుకోండి ప్లీజ్. రోజు ఇవే గొడవలు. ఒకరోజు ఉద్యోగం ఏమైంది? ఉద్యోగం ఏమైంది? రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. కొన్ని రోజులు అక్కడే ఉండి ప్రయత్నిస్తాను. ఇక నా వల్ల కాదు. ఈ రోజే ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోవాలి. మీకు నేను కావాలో సంగీతం కావాలో? అన్నయ్య, నువ్వేనా కొంచెం బుద్ధి చెప్పు. తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. పెళ్లికి ముందు ఈయన బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారని చెప్పారన్నయ్య నాకు. ఈ సంగీత కచేరీల పిచ్చిలో పడి ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నాడు ఈయన. ఈ సంగీతం అంటే ఇంత పిచ్చి అని నాకు ముందే తెలిస్తే అసలు ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాదు. ఏం చేస్తాం, నా కర్మ. సంగీతంలో ఘనాపాటి ఆర్ఆర్ మూర్తి గారి కూతురు సంగీతం గురించి ఇలా మాట్లాడడం. ఘనాపాటి గొప్ప బిరుదు మాత్రం సంపాదించాడు. మా నాన్న ఇంతే. కానీ ఎన్ని రాత్రులు మేం తిండి తినకుండా పడుకున్నామో తెలుసా? అమ్మకు రెండే చీరలన్నయ్యా. నీకు తెలీదన్నయ్యా, నేను చిన్నప్పుడు పడ్డ కష్టాలు, దరిద్రం అంటే ఏమిటో చూశాను. అలాంటి రోజులు మళ్ళీ దీనికి రానివ్వను. దీని సుఖం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆఖరిసారి అడుగుతున్నాను, నాకు ఒక 2 ఏళ్ళు టైం ఇవ్వమని. ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నారుగా. నా వల్ల కాదు. నాకు బాంబే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మేం కావాలనుకుంటే మీరు మాతో రండి, లేకపోతే మేము చచ్చిపోయామనుకోండి. జానకి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నా కూతురు భవిష్యత్తు గురించి పిచ్చి పట్టింది. నాకు నా కూతురు కావాలి. దాని జీవితం బాగుండాలి. దాని సెక్యూరిటీ కావాలి. అది బాగుండడం కావాలి. అందుకే వెళ్ళిపోతున్నాను. మీరు కావాలనుకుంటే రండి, లేకపోతే. ఆ రోజు కట్టుబట్టలతో కూతురుని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళని వెతకాలనిపించలేదా? ఎందుకు అనిపించలేదమ్మా? ఆయనకి జానకమ్మన్నా కూతురన్నా ఎంతో ప్రేమ.
కానీ తన క్యాన్సర్ అని తెలియగానే కావాలని తనే వాళ్ళకు దూరం అయ్యాడు. తను లేకుండా వాళ్ళు బతకగలగాలి, తను వాళ్ళకు భారం కాకూడదు. నువ్వు ఇలా బాధపడతావని తెలిసే ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు. ఇలాంటి గురువు దొరకడం నిజంగా నీ అదృష్టం. బాధపడకమ్మా. వద్దానా? శాస్త్రి గారు, ఇది నేను, ఇది అమ్మ, గురుగారు, నాన్న. ఈశ్వరా, అంటే నువ్వు నా చేతుల్లో ఆడుకున్న సేవి. అవును, నువ్వు రావుగానమ్మాయివే. ముండితనం, ఆ పట్టుదల, సంగీతం అంటే అప్పించి అమ్మా మళ్ళీ జన్మలో చూస్తాను. శాస్త్రి గారు, నేను నాన్నని చూడాలి. శాస్త్రి గారు, ఈ విషయం గురుగారికి చెప్పకండి. తెలిస్తే సంతోషిస్తారు కదమ్మా. ముందు ప్రామిస్ చేయండి, మీరు నాకు అసలు ఏం చెప్పలేదు. ఒట్టు. కుమారి, ఏంటిది? శ్రేయమ్మ, నువ్వే కాపాడాలి. తప్పైపోయిందమ్మా, దానికి నువ్వే చెప్పాలమ్మా. ఆర్ని, ఇంకా ఇక్కడ ఉన్నావా? సచ్చినోడా, సిగ్గులెందుకు? ఎల్లు కొలుతావా, కాళ్ళు కొట్టుకుంటావా? ఏమైంది? ఏముందమ్మా, అది డబ్బంతా లాక్కొని తన్ని తరిమేసింది. ఈ సచ్చినోడు సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి పడ్డాడు. బుద్ధొచ్చిందే, సత్య ప్రమాణక ఇంకెప్పుడూ తప్పు చేయనే. నాకు నువ్వు పిల్లలు ఇద్దరు కావాలి. ఒక్కసారి దయ ఉంచి క్షమించవే అమ్మ. మీరైనా చెప్పండి అమ్మా. ఓయ్, చెప్తుంటా నీకు కాదు? మొన్నటిదాకా పాపం పాపం అన్నావు, ఇప్పుడు అతనే నీ దగ్గరకు వచ్చి క్షమించమంటుంటే? ఆడిలాంటి రోజు 100 చెప్తాడమ్మా మా ఆయలోడు. అసలు అప్పుడే తప్పు చేశాను, మీరన్నప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేసి ఉంటేనా? నేను బుద్ధిగా ఉంటానమ్మా, ఒక్క అవకాశం ఇప్పించండి అమ్మా. కుమారి, నాకు వద్దే వద్దమ్మా. నీకు అక్కర్లేకపోతే నీ ఇష్టం, నీ డెసిషన్, దానికి నేనేం అన్ను. కానీ మీ పిల్లల గురించి ఒకసారి ఆలోచించు. వాళ్ళని తండ్రి నుంచి దూరం చేయకు, తప్పు. అమ్మా, ఒకసారి నేను ఇంటికి వెళ్ళొస్తానమ్మా. రాత్రంతా జ్వరంతో పడున్నాడు మా ఆయన. అలాగే, ఆగవే.
మొగుడు ధ్యాసలో పడి బొట్టుందో లేదో కూడా చూసుకోవా? చూసుకోలేదమ్మా. పెట్టుకో వెళ్ళి. అరే అప్పుడే రెడీ అయిపోయావా? ఒక్క క్షణం అది ఇంటికి వెళ్ళిపోతుందిట. నేనే వచ్చి నీకు టిఫిన్ పెడతాను, సరేనా? వద్దు, నాకు ఆకలి లేదు. నీకిష్టమైన ఆలూ పరోటా చేశాను. రాత్రి కూడా నువ్వేం తినలేదు. వద్దు. ఏంటొద్దు? నే వచ్చి తినిపిస్తానాగు. వద్దంది బొట్టు. నాన్న చచ్చిపోయి 18 ఏళ్ళు అయింది కదా, ఇంకా నీకు ఈ బొట్టెందుకు? నీకేమైంది? నిన్నటి నుంచి చూస్తున్నాను. చెయ్యి వదలవే. నాన్న చచ్చిపోయాడని చిన్నప్పుడు నువ్వే అన్నావుగా. మొగుడు లేనప్పుడు బొట్టెందుకు నీకు? నాన్న బతికే ఉన్నాడు కదా. శ్రేయా, నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా. నేను చెప్పేది వినమ్మా. నువ్వు నన్ను చీట్ చేసావు కదా. అది కాదు శ్రేయా, నన్ను ముట్టుకోవద్దు. నా మాట నన్ను వినమ్మా. ముట్టుకోవద్దు. I hate you. జాగ్రత్త జాగ్రత్త, పగిలిపోతాయి. ముందు మీ గొంతు జాగ్రత్త. ఇప్పటికే అది పగిలిపోయింది. మాట్లాడకుండా ఉండలేరా కాసేపైనా? అది అలా శబ్దం రాకుండా నవ్వండి. ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అవును, టైం లేదు. పై స్థాయిలో శుద్ధి తప్పుతోంది నీకు. పద సాధన చేద్దాం. మ్యూజిక్ ఏంటి? వాళ్ళెవరు అసలు? కూల్ కూల్, 1 by 1. నాకు మ్యూజిక్లో డిగ్రీ ఉంది, అందుకే. మీరంతా రాక్ బ్యాండా? రబ్బర్ బ్యాండ్ కూడా కాదు, మాకిదో ప్యాషన్. ఆ శేఖర్ గారు డ్రమ్స్ వాయించాడు, 3rd క్లాస్లో మొదలుపెట్టాడు. రిథమ్స్ అంటే పిచ్చి. ఆఫ్రికన్ ట్రైబల్ బీట్స్ కూడా ప్లే చేస్తాడు. కీబోర్డ్ సాల్మన్, వాడికి సారేగామా డోరెమ్మా 2 తెలుసు. స్టార్ట్ చేశాడంటే పీక్స్కి వెళ్ళిపోతాడు. వెయిట్ నీకు